అది ఢిల్లీ మహానగరం. నిత్యం అక్కడికి వచ్చే సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ నివసించే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఒక సైంటిస్టుది. ఢిల్లీలోని అతిపెద్ద సైన్స్ ల్యాబ్ అది. చాలామంది యంగ్ సైంటిస్టులు అందరూ అక్కడ కోచింగ్ చేస్తూ ఉంటారు. అందులో ఒకడే మన హీరో ఆర్యన్. ఒక జీనియస్ సైంటిస్ట్. ఎప్పుడూ కొత్తది, అసాధ్యమని అనుకున్నదే అన్వేషించే వ్యక్తి. ఒకరోజు అతని మనసులో ఒక పిచ్చి ఆలోచన వచ్చింది: టైం ట్రావెల్. అప్పటి నుండి అతని ల్యాబ్ ఒక యుద్ధభూమిలా మారింది. రాత్రింబవళ్ళు పరికరాలు, సర్క్యూట్స్, ఎనర్జీ కోడ్స్ అన్నింటినీ కలిపి ప్రపంచాన్ని మార్చే ఒక డివైజ్ను తయారు చేస్తున్నాడు. చివరికి ఆ క్షణం వచ్చింది. మెరుపుల వెలుగులు, గదినంతా ఎనర్జీ. నాయిస్ ఆన్ అయింది. అతను చేతికి పెట్టుకున్న క్షణమే సమయం కదిలింది. లోకం మారిపోయింది. ఇప్పుడు ఆర్యన్ ఎక్కడున్నాడు? గతమా, భవిష్యత్తా? అది తెలియదు. కాని ఒక విషయం మాత్రం స్పష్టం: ఇది అతని ప్రయాణం కాదు, ఇది మనిషి చరిత్రలో తొలి టైం ట్రావెల్ కథ యొక్క ఆరంభం. అనుకుని అక్కడ నుండి వెలుతురు వైపు 2 అడుగులు వేశాడు. మళ్లీ కింద పడుతూ, లేస్తూ, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అంతే, చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. ఆర్యన్ ముందుకు నడుస్తూ అటూ ఇటూ చూస్తూ వస్తున్నాడు. ఇంతలో అక్కడికి రోబోటిక్ పోలీస్ వచ్చి ఆర్యన్ని చుట్టుముట్టి ఆర్యన్ని అరెస్ట్ చేసి వాళ్లు స్పేస్ షిప్లో తీసుకుని భూమియోని జైల్లో ఆర్యన్ని బంధిస్తారు. ఆర్యన్ తప్పించుకోవడానికి చాలాసేపు ప్రయత్నం చేసి సడన్గా చేతికి ఉన్న టైం ట్రావెల్ గుర్తుకు వచ్చి దాన్ని ఆన్ చేస్తాడు. అంతే, పోర్టల్ ఓపెన్ అవుతుంది. మళ్లీ వేగంగా తిరిగి తన సైన్స్ ల్యాబ్లో పోర్టల్ ఓపెన్ అయి ఆర్యన్ అక్కడ పడ్డాడు. తనలో తను ఇప్పుడు జరిగింది ఆలోచిస్తూ పైకి లేచాడు. తన ప్రయత్నం విజయం అనుకొని మురిసిపోయాడు.